హలో ఎవ్రీవన్. ఇవాళ నేను నా స్టైల్లో గోబీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో. నేనైతే పసుపు, కొద్దిగా ఉప్పు వేసుకొని క్యాలీఫ్లవర్ని ఒక 5 to 10 minutes హాట్ వాటర్లో ఉడికించుకున్నాను అనమాట. ఆ తర్వాత దాంట్లోకి ఒక 3 tablespoon కార్న్ఫ్లోర్, అలాగే 1 tablespoon శనగపిండి, అలాగే 1 tablespoon కారం, కొద్దిగా ఉప్పు వేసి బాగా కలుపుకున్నాను అనమాట. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోలేదు అనిపించింది, అందుకే కొద్దిగా నేను మళ్ళీ శనగపిండి కూడా యాడ్ చేశానండి. మీకు వద్దు అనుకుంటే ఇలానే వేసేయచ్చు, ఏం కాదు. యాక్చువల్గా అయితే దీంట్లోనే నేను కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను, ఆ క్లిప్ మిస్ అయింది, సారీ. అలాగే ఇవన్నీ బాగా కలిపేసుకున్నాక ఎంత అంటే అంత కొద్దిగా వాటర్ వేసుకోండి. ఇలానే డైరెక్ట్గా కూడా తినేయచ్చు పకోడా లాగా. నేను ఇప్పుడు మంచూరియా చేస్తున్నాను కాబట్టి మీకు వీడియోలో చూపించాలని చేస్తున్నాను. మామూలుగా అయితే మేము ఎక్కువగా పప్పులోకి, రసంలోకి ఎక్కువగా ఇలానే చేసేసుకుంటానమాట. ఇంకా డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని దాంట్లోకి ఇలా పీసెస్ అన్నీ వేసేసుకోవాలన్నమాట. ఇవి బాగా అస్సలు కలర్ యాడ్ చేయలేదు నేను. మీకు కావాలంటే కలర్ యాడ్ చేసుకోండి. నేనైతే అస్సలు కలర్ యాడ్ చేసుకోలేదండి. నాకు ఆల్రెడీ కారంలో ఉన్న కలరు మనం వేయించాక ఈ కలరు వస్తుంది కాబట్టి సరిపోతుంది అనుకున్నా. సో ఫైనల్గా అయితే ఇవి వేయించేసుకున్నాక ఇది నేను అన్నీ ఏ ప్రాసెస్ అయినా సరే, ఏ వంట అయినా సరే మనం ఏం చేయాలంటే లో ఫ్లేమ్లో ఆర్ మీడియం ఫ్లేమ్లో చేసుకోవాలన్నమాట. కొన్ని తప్పదు అంటే హై ఫ్లేమ్లో చేసుకోవాలి. లో ఫ్లేమ్లో చేసుకున్నామంటే ఆ టేస్ట్, ఆ ఫ్లేవరు మీడియం ఫ్లేమ్లో అలా చేసుకున్నామంటే చాలా అంటే చాలా బాగుంటుంది. నేను చేసిన విధంగా చేయండి, పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళకు కూడా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లోనే చూపిస్తున్నాను. ఇవి వేయించుకున్నాక చాలా క్రంచీగా ఉంటాయన్నమాట. లైక్ చూడండి ఎలా సౌండ్ కూడా వస్తుంది. చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట. సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. మిగిలినవన్నీ ఇలా వేసేసుకొని తీసేసుకోవడం పక్కకి. ఆ తర్వాత మళ్ళీ ఒక ప్యాన్ పెట్టేసుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోండి, అంతే. కొంచెం అంటే కొద్దిగా, నేను చూపిస్తున్నాను కదా, కొద్దిగా అంతే. దాంట్లోకి సన్నగా తరిగిన వెల్లుల్లి వేసుకోవాలి. చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలా వెల్లుల్లి వేయడం వల్ల ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నేను చాలా అబ్జర్వ్ చేశాను. నేను కొద్దిగా గ్రౌండ్నట్ ఆయిల్ కూడా యూస్ చేశాను, ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. స్మోకీగా స్మెల్ బాగుంటుంది అనేసి. మీకు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత క్యాప్సికమ్ కొంచెం పెద్ద ముక్కలుగానే వేసుకోండి, ఎందుకంటే అవి గోబీలో కనిపిస్తూ తింటూ ఉంటే పంట కింద పడితే ఆ టేస్ట్, ఫ్లేవరు చాలా అంటే చాలా బాగుంటుంది. వీటిని ఒక నిమిషం మగ్గనివ్వండి. మగ్గనిస్తే అవి కొంచెం మెత్తగా అవుతాయి. మరీ హార్డ్గా ఉంటే పిల్లలు తినలేరు కదా. సో అందుకని నేనైతే ఇలా 1 minute మగ్గించుకున్నాను పెట్టేసుకొని. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట ఇది. కాకపోతే గోబీ అంటే చాలామందికి ఓపిక ఉండదు చేయడానికి. సింపుల్ అండ్ ఈజీ అనమాట. కెచప్ వేసేసుకోండి, తర్వాత టమాటో కెచప్. నేనైతే ఒక ఫుల్ ప్యాకెట్ కెచప్ వేసేసాను. అండ్ సోయా సాస్ కూడా డార్క్ సోయా సాస్ యూస్ చేస్తున్నాను నేను. జస్ట్ ఒక టేబుల్ స్పూన్ వేసాను అనమాట. ఇవన్నీ కలిపేసుకోండి, బాగా కలిపేసుకొని ఒక 1 minute వేయించుకోండి. ఎందుకంటే అది పచ్చి వాసన అనేది రాకూడదు, లేకపోతే గోబీలో ఆ పచ్చి వాసన అనేది వస్తే తినడానికి చాలా టేస్టీగా అనిపించదు. సో మీరు వేయించుకోండి. ఇలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అని చెప్పాను కాబట్టి ఇంకో టిప్ కూడా చెప్తున్నాను చూడండి. ఇవన్నీ వేయించుకున్నాక మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ ఉంటే వేయండి. అండ్ చిల్లీ ఫ్లేక్స్ చూస్తున్నారు కదా, అవి నాకు పిజ్జా ఆర్డర్ పెట్టినప్పుడు వచ్చాయన్నమాట. సో ఇలాంటి వంటికి యూజ్ అవుతుందని నేను అలానే పెట్టుకున్నాను. దాంట్లోకి కార్న్ఫ్లోర్ అనేది ఒక టేబుల్ స్పూన్ వేసి ఒక చిన్న గ్లాస్ వాటర్ కలిపి వేసుకోండి. అవి హాఫే వేయండి, కొద్దిగా సాల్ట్ వేయండి. ఆ తర్వాత మీరు అది కొంచెం థిక్నెస్ అయ్యాక మిగిలినవన్నీ కూడా వేసేయండి. ఇది మనం కార్న్ఫ్లోర్ వాటర్ అనమాట. ఎందుకంటే మనం అప్పుడే వేయించుకున్న కార్న్, క్యాలీఫ్లవర్ అంతా వేసేస్తాము. నేను అస్సలు కలర్ వేయలేదు. ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేసుకొని ఇప్పుడు మనం వేయించుకున్నాం కదా అవన్నీ వేసేసి ఒక్కసారి కలపనివ్వండి. అంత బాగా కలిపేసుకోండి. అంతా ఫుల్గా నీట్ కలిపేసుకొని ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేశారంటే అందరూ అడుగుతారు ఖచ్చితంగా మీరు ఇది బయట కొన్నారా అనేసి. అంత పర్ఫెక్ట్గా వచ్చింది. నాకైతే మా పిల్లలు చాలా ఇష్టంగా తిన్నారు, అండ్ మా వారికి కూడా
చాలా అంటే చాలా బాగా నచ్చింది. అంత స్పైసీనెసెస్ లేకుండా సింపుల్గా ఇంట్లో చేసుకున్నాను అనమాట. నాకైతే బాగా నచ్చింది, మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయితే దయచేసి ప్లీజ్ లైక్ అండ్ షేర్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఫైనల్గా కొత్తిమీరతో ఇలా కలిపేసుకొని సర్వ్ చేసేయడమే. వేడివేడిగా ఉన్నప్పుడు తింటే అచ్చం బయట కొన్నలాగానే అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.